మదరాసి శివకార్తికేయన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా మదరాసి నిన్న శుక్రవారం సెప్టెంబర్ 5న థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే మొదటి 10 నిమిషాల్లో మనకు విలన్ గ్యాంగ్, మన హిందీ యాక్టర్ విద్యుత్ జంవాలు అతనిది స్టోరీ పెట్టారు 10 నిమిషాల్లో. ప్యారలల్గా అదే టైంలో మన విలన్ని అడ్డుకోవడానికి మనకు మలయాళం నుంచి బిజు మేనన్ అని ఎన్ఐఏ ఆఫీసర్గా చేశాడు. సో మొదటి 10 నిమిషాల్లో మనకు ప్లాట్ అర్థమైపోతుంది. ఇది కథ, విలన్ గ్యాంగ్ ఏదో చేయాలని చూస్తుంది, దాన్ని అడ్డుకోవడానికి మన బిజు మేనన్ ఎన్ఐఏ ఆఫీసర్గా ఏదో ట్రై చేస్తున్నాడు అనేసి. ఆ ప్లాట్ కొద్దిగా సిల్లీగా ఉన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ అక్కడ దానికి అంత ఉందా అనిపించింది. అది పక్కన పెట్టేస్తే 10 నిమిషాల తర్వాత అక్కడికి విద్యుత్ జంవాల్ ఎంట్రీ చూసి నేను హీరో శివకార్తికేయన్ ఎంట్రీ అనుకున్నది. క్లోజప్లో చూస్తే కానీ తెలియలేదు విలన్ ఎంట్రీ అనేసి. అక్కడే మనకు బాగా కార్లు డ్యామేజ్ అదంతా కొద్దిగా లావిష్గానే తీశారు ఆ సీన్లన్నీ. ఆ తర్వాత మనకు శివకార్తికేయన్ ఎంట్రీ ఒక పాటతో పెట్టారు. పాట పెద్దగా లేదు, కానీ ఆ పాటలో శివకార్తికేయన్ స్టెప్స్ బాగున్నాయి. ఇక ఆ తర్వాత ఇంకా శివకార్తికేయన్ కామెడీ, శివకార్తికేయన్ స్టోరీ విత్ బిజు మీనన్, ఎన్ఐఏ ఆఫీసర్ బిజు మీనన్తో వాళ్ళిద్దరు ఎలా కలిశారు, వాళ్ళిద్దరి ప్లాట్ కొద్దిగా ఫన్నీగా శివకార్తికేయన్ స్టైల్ ఆఫ్ కామెడీతో బాగా వెళ్ళింది అది. ఆ తర్వాత మన హీరోయిన్ ఇంట్రడక్షన్, మన రుక్మిణి వసంత్ కన్నడ యాక్టర్, కన్నడ హీరోయిన్, ఆ అమ్మాయిది కూడా ఇంట్రడక్షన్ సాంగ్తో పెట్టుకున్నారు. సాంగ్ పెద్దగా లేదు, కానీ ఆ అమ్మాయి క్యూట్గా బాగుంటుంది హీరోయిన్గా. సో ఆ అమ్మాయికి మన శివకార్తికేయన్ ఎలా పరిచయం అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన లవ్ ఎలా అయ్యింది అనేది ఫన్నీగా బాగా వెళ్ళింది. బాగానే ఉంది కదా సినిమా అనిపించింది. అక్కడ వాళ్ళిద్దరికి లవ్ సాంగ్, మౌంటేజ్ సాంగ్ అలా పెట్టుకుని మంచిగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇక హీరో అండ్ ఎన్ఐఏ ఆఫీసర్ బిజు మీనన్తో కలిసి విలన్ గ్యాంగ్లోకి ఎలా, విలన్ ఇప్పుడు ప్రాబ్లం ఉంది కదా మనకు, మొదటి 10 నిమిషాలు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి. సో దాన్ని అడ్డుకోవడానికి హీరో ఎందుకు ఎంటర్ అయ్యాడు, ఏం కథ అనేది ఇంటర్వెల్కి వచ్చేసరికి మంచి టెన్షన్ మంచిగా బిల్డ్ చేశారు, ఎటువంటి ఫ్లాలెస్గా. బాగుంది కదా, మంచిగా తీసుకెళ్లారు, డ్రామా బాగా పండింది, కామెడీ బాగా పండింది అని ఇంటర్వెల్లో ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ పెట్టుకున్నారు. అక్కడ ఇక హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యింది. అంతకుముందు ఒక సాంగ్ ఒకటి ఉంది అనిరుద్ధ్ అని, అప్పుడు గుర్తొచ్చాడు నాకు అనిరుద్ధ్, ఎందుకంటే ఆ పాట అలా ఉంటుంది. అనిరుద్ధ్ ప్రతి సినిమాలో ఇలాంటి పాట ఒకటి ఉంటుంది, తనే పాడతాడు. సో అది తక్కువ ఎవరైనా గుర్తుపడతారు అనిరుద్ధ్ పాట అనేసి. సో ఫస్ట్ హాఫ్ మాత్రం మొదటి 10 నిమిషాలు తీసేస్తే మిగతా గంట 10 నిమిషాలు, మొత్తం గంట 20 నిమిషాలు ఏమో ఉంది ఫస్ట్ హాఫ్. సో మొదటి 10 నిమిషాలు పక్కన పెడితే మిగతా సినిమా అంతా మంచి డ్రామాతో, మంచి కామెడీతో, మంచి ప్లాట్తో, హీరో క్యారెక్టరేషన్ డిఫరెంట్గా రాసుకున్నారు. ఇలాంటి క్యారెక్టరేషన్ నేను చూశాను ఒకసారి, బాలయ్యది మిత్రుడు అనే ఒక సినిమా ఉంది, దాంట్లో కూడా ఇలాంటిదే ఉంటుంది బాలయ్య స్టోరీ. సో అలా అది ఎందుకో గుర్తొచ్చిందా ఈ సినిమా చూస్తుంటే. బట్ పర్లేదు, బాగానే వచ్చింది ఫస్ట్ హాఫ్, నాకు నో కంప్లైంట్స్. సో బాగుంది కదా అనుకున్నాను. అందులో ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ గంట 20 నిమిషాలు ఉంది, కొద్దిగా లెంతీగా ఉంది. సినిమా మొత్తం 2 గంటల 40 నిమిషాలు ఉంది. సో గంట 20 ఫస్ట్ హాఫ్, గంట 20 సెకండ్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టార్టింగ్లో ఇప్పుడు మనకు మొత్తం ప్లాట్ అర్థమైపోయింది, ఇది కథ. హీరో అర్థమైంది, హీరో క్యారెక్టర్ అర్థమైంది, హీరోయిన్ క్యారెక్టర్ అర్థమైంది, విలన్ మోటివ్ అర్థమైంది, ఎన్ఐఏ ఆఫీసర్ బిజు మీనన్ అర్థమైంది. సో 4 మెయిన్ క్యారెక్టర్స్. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక మనకు మొత్తం ఓపెన్ అయ్యేసరికి ఇంకేం లేదు. ఇప్పుడు హీరో అండ్ బిజు మీనన్, హీరోయిన్ ముగ్గురు కలిసి విలన్ని ఆపాలి. మన విద్యుత్ జంవాల్ని, అతను చేయబోయే పనిని ఆపాలి, ఇంక అంతే కథ. సో దానికి ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇక ఫైట్స్, యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది సినిమా సెకండ్ హాఫ్ మొత్తము. ఇక అన్ని రకాలుగా ఇంకా కేవలం యాక్షన్తో నింపేశారు, ఇక అర్థం లేకుండా. సెకండ్ హాఫ్ అయితే ఇక ఎస్పెషల్లీ లాస్ట్ 40 నిమిషాలు, 2 గంటల, మొదటి 2 గంటల వరకు సినిమా ఎంజాయ్ చేశాను నేను. పర్లేదు, బాగానే ఉంది, డ్రామా ఉండడం వల్ల ఎంజాయ్ చేశాను. శివకార్తికేయన్ స్టైల్ ఆఫ్ కామెడీతో, హీరో హీరోయిన్ మధ్యన రొమాన్స్తో, హీరో బిజు మీనన్ మధ్యన కామెడీతో ఇలా బాగా వెళ్ళింది. అనవసరంగా లాస్ట్ 40 నిమిషాలు ఫుల్ యాక్షన్తో నింపేశారు. ఇక ఎంతసేపు అని చూస్తాము యాక్షను, ఒక ఫైట్లో అయిపోవాల్సిన సినిమాని అసలు లాగారు. ఆ లాస్ట్ 40 నిమిషాలు అయితే ఇంకా అర్థం లేకుండా లాజిక్లెస్గా యాక్షన్తో నింపేసి ఇక బోర్ కొట్టేసేసింది. మొదటి 2 గంటలు బాగుందనుకుంటే లాస్ట్ 40 నిమిషాలతో ఇక విసుగెత్తిచ్చేశాడు ఈ మద్రాసి. ఆ టైటిల్ కూడా సినిమాకు సంబంధమే లేదు. మద్రాసి అనే టైటిల్ అంటే, నేను మద్రాసి అంటే ఏదో రీజనల్ మీద ఏదో ఉంటుంది అనుకున్నాను, కానీ జస్ట్ ఏదో క్యాచీగా ఉందని పెట్టారంటే మద్రాసి. శివకార్తికేయన్ నాకు ఆ సినిమా ఎస్పెషల్లీ మావీరన్ సినిమా నుంచి చాలా ఇష్టము. అంతకుముందు సినిమాలు చూశాను, కానీ నాకు ఎందుకో మావీరన్లో అతని కామెడీ టైమింగ్ చాలా బాగా నచ్చుతుంది. ఇక హీరోయిన్ రుక్మిణి వసంత్ కన్నడ సినిమా సప్తసాగరాలు దాటి అనేసే సినిమాలో, ఆ సినిమాలో సూట్ అయింది, కానీ మిగతా సినిమాలకి పనికిరాదు ఆ అమ్మాయి, కమర్షియల్ సినిమాలకి.
ఈ సినిమాలో కూడా అంటే ఓకే సరిపోయిందిలే, కానీ ఇక బిజు మీనన్ బాగా చేశాడు మలయాళం యాక్టర్. అతను చేసిన తగ్గట్టు బాగుంది. ఇక విద్యుత్ జమ్వాల్ మామూలే యాక్షన్కి, అతని హీరో కంటే అతనికి ఎలివేషన్స్ ఎక్కువ పడ్డాయి సినిమాలో యాక్షన్ పార్ట్లో. మ్యూజిక్ వైజ్ చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. అనిరుద్ధ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి పాటలకి పెట్టింది పేరు. అలాంటిది ఈ సినిమాలో అతను సరిగ్గా పనిచేసినట్టు లేడు. మన కూలీకి ఎంత బాగా ఇచ్చాడు, ఈ సినిమాకి పెద్దగా వేయలేదు అనిరుద్ధ్. జీవి ప్రకాషే బాగుంటుండేనేమో తెలీదు మరి. ఇక డైరెక్టర్ మురుగదాసు అనుకున్న మొన్ననే రీసెంట్గా సికందర్ అనే సినిమా చూసి హిందీలో మురుగదాస్ పని అయిపోయింది అనుకున్నాను, కానీ బట్ ఈ సినిమా బాగానే హ్యాండిల్ చేశాడు. ఎస్పెషల్లీ మొదటి 2 గంటలు బాగా హ్యాండిల్ చేశాడు, బాగా రాసుకున్నాడు, బాగా తీశాడు. ఒక గజని, ఒక తుపాకీ, ఇలా ఈ రేంజ్లోనే ఉంది ఈ సినిమా. ఆ రెండు మిక్స్ చేసి తీసినట్టే అనిపించింది కొద్దిగా ఈ మద్రాసిని. బట్ బాగానే హ్యాండిల్ చేశాడు. లాస్ట్ 40 నిమిషాలే దెబ్బేసింది నాకు ఓవరాల్గా చూసుకుంటే. పర్లేదు, ఓకే సినిమా, ఒకసారి చూడొచ్చు సినిమాని. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఆ లాస్ట్ 40 మినిట్స్ కూడా కొంచెం డ్రామా పండించి, కొంచెం లాజికల్గా రాసుకొని, కొంచెం మంచిగా హ్యాండిల్ చేసింటే సినిమా మంచిగా ఉండేది. 3 రేటింగ్ ఇచ్చేవాడిని, గుడ్ అని చెప్పేవాడిని. కానీ ప్రస్తుతానికైతే నేను 2 గంటలు మాత్రం నాకు నచ్చింది సినిమా. 40 నిమిషాలే కాబట్టి ఇంకా క్షమించేస్తాను. సెకండ్ హాఫ్ని క్షమించేస్తాను. ఫస్ట్ హాఫ్ అయితే ఎంజాయ్ చేశాను బాగా. సో నేను చూశాను సినిమా, నేను ఇంకా మళ్ళీ ఇంకోసారి చూడలేను, 2సారి చూసేంత సినిమా కాదు. అలాగే ఫ్యామిలీకి కూడా చూపియను, ఫ్రెండ్స్ అడిగినా రికమెండ్ చేయను. ఇంకా ఎవరైనా శివకార్తికేయన్ కోసం చూస్తా అంటే ఇక వాళ్ళ ఇష్టము. రేపు పొద్దున ఓటీటీలో వస్తే ఒక లుక్ వేయచ్చు, తప్పేం లేదు. అది మన మద్రాసి. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఓకే, బాయ్.